చేసుకునే అవకాశాలు మనకి ఏర్పడతాయి. ముందుగా ఇందాక చెప్పుకున్నట్టుగా మానవుని యొక్క శరీరంలో జీవధాతు కేంద్రము అనే జెనెటిక్ సెంటర్ ఉంటుంది. దాని నుంచి ఒకలాంటి అలలు బయలుదేరుతాయి. ఈ బయలుదేరిన అలలు మన శరీరంలో పంచేంద్రియాలు ఉంటాయి కదా, చెవులు, నాలిక, కళ్ళు, శరీరము. ఈ ఒక్కొక్క అల చెవి ద్వారా బయటకు వచ్చినప్పుడు వినికిడి శక్తిని, అట్లాగే కంటి ద్వారా వచ్చినప్పుడు చూసే శక్తిని, నోటి ద్వారా వచ్చినప్పుడు మాట్లాడే శక్తిని, నాలిక ద్వారా రుచిని అందిస్తూ ఉంటుంది. దీవెనలు జనరల్ గా మెడిటేషన్ తర్వాత ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు ఈ అల ఏం చేస్తుందంటే ఈ ఈ వేవ్ మన సౌండ్ ద్వారా బయటకు వచ్చి ఏ వ్యక్తినైతే మనం దీవిస్తున్నామో ఆ వ్యక్తికి దగ్గర చేరుతుంది. అతను దూర ప్రాంతాల్లో, దేశాలు, విదేశాల్లో, రాష్ట్రాల అవతల ఉన్నా కూడా ఈ అల ప్రయాణం చేసి వెళ్ళగలదు. ఎట్లా ప్రయాణం చేస్తుందంటే ఆ వ్యక్తికి, ఈ అందిస్తున్న వ్యక్తికి మధ్యలో యూనివర్సల్ మ్యాగ్నెటిజం అనే విశ్వకాంతం ఉంటుంది. విశ్వకాంతం కూడా భగవత్ తన్మార్తే కదా, ఆ విశ్వకాంతము ద్వారా ఇది ప్రయాణం చేస్తుంది. మనం ఒక విమానం ఎక్కి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినట్టుగా ఈ విమానం రూపంలో ఈ విశ్వకాంతము, విశ్వంలో ఉన్న విశ్వకాంతము ఈ అలని, మానవుడిలోంచి బయలుదేరుతున్న అలని తీసుకెళ్లి ప్రయాణం చేసి అవతల వ్యక్తికి అది అందిస్తుంది. అలా అందించినప్పుడు ఈ అల ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ వ్యక్తి అవతల రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏ మానవులలో ఉన్నా కూడా అది భగవత్ తన్మార్పే. అతనిలో వెళ్ళి ఢీకొంటుంది అలా. ఈ అతనిలో ఢీకొనగానే అతను ఏమవుతుందంటే ఆ అలకి మనం అతను మంచి కోరుకుంటున్నాము, ఆరోగ్యం కోరుకుంటున్నాము, అతనికి సంపద కావాలని కోరుకుంటున్నాము, అతని ఏదో కొన్ని కేసుల్లో గెలవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కువ ఇస్తాము. అలా ఇచ్చినప్పుడు ఈ అల ఆ ఢీకొన్న తర్వాత అతని శరీరంలో ప్రతి ఒక్క అణువులో, కణంలో, రక్త బిందువులో ప్రవేశించి అతనికి మనం ఏం మేలు కోరుకుంటున్నామో ఆ మేలును అందిస్తుంది. అందించిన తర్వాత అల ఏం చేస్తుందంటే ఆ దీవెన అనే అల అతని శరీరంలో ఉన్న భగవత్శక్తి అలని ఢీకొన్న తర్వాత వెనక్కి నెడుతుంది. ఇట్లా అంటే ఆ భగవత్స్థితికి ఎనబడే బ్రహ్మానికి ఒకలాంటి ఒత్తిడి శక్తి ఉంటుంది, అది అదుముతో ఆకర్షణ శక్తి ఉంటుంది, అది అదుముతో ఉంటుంది అనమాట. అలా అదుము బట్టి నొక్కబట్టి అలా వెనక్కి తిరిగి బయలుదేరుతుంది. బయలుదేరి వెనక్కి వచ్చిన వల్ల మళ్ళీ ఈ మధ్యలో ఉన్న విశ్వకాంతం ద్వారా ప్రయాణం చేసి మళ్ళీ అందిస్తున్న వ్యక్తి యొక్క శరీరంలో ఉన్న ప్రాణశక్తి అనబడే జీవకాంతంలో ప్రవేశించి అది అతని జెనెటిక్ సెంటర్ అంటే శరీరం మధ్యలో ఏర్పడి ఉంటుంది. దానిలో ఒక చిన్న ముద్రలే ప్రింట్ అయిపోతుంది. ఆ ప్రింట్ అయిన ముద్ర వల్ల ఎదుటి వ్యక్తికి మనం ఏ మంచి కోరుకున్నామో, ఏ ఆరోగ్యాన్ని కోరుకున్నామో, అతనికి ఏం కలగాలని కోరుకుంటున్నామో అదే మంచి, అదే మేలు మళ్ళీ ఈ పంపించిన వ్యక్తికి కూడా లభిస్తుంది. ఈ రకంగా ఒక దీవెన అనే ఒక అల మన సౌండ్ ద్వారా మన జెనెటిక్ సెంటర్ నుంచి బయలుదేరి అందుకోవాల్సిన వ్యక్తికి అంది, అతనికి మేలు చేసి అతని నుంచి తిరిగి వెనక్కి ప్రయాణం చేసి వచ్చి ఇస్తున్న వ్యక్తికి కూడా చెంది ఇతనికి కూడా అదే లాభాన్ని, మంచిని కలిగిస్తుంది అన్నమాట. ఈ రకంగా ప్రయాణం చేస్తున్న అలకి ఒక చాలా గొప్ప శక్తి ఉంది. అది ఈ జీవకాంతం కానీ, విశ్వకాంతం కానీ భగవంతుడి యొక్క మార్పుగా మానవ శరీరంలో, విశ్వంలో ప్రవేశించి ఉన్నాయి. కాబట్టి ఈ అలలకి ఉన్నటువంటి మొదటిగా ఆ వ్యక్తిని ఢీకొన్నప్పుడు దాన్ని క్లాషిక్ అని అంటారు ఇంగ్లీష్ లో. అది వెనక్కి తిరిగి రావడాన్ని, ఏ రకంగా భగవత్స్థితిని నెట్టబట్టి వెనక్కి తిరిగి రావడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. పరావర్తనం చెంది మళ్ళీ ఇచ్చిన వ్యక్తికి అందుతుంది. అందుకే ఆ వ్యక్తి అందుకోవడం మళ్ళీ అటు నుంచి తిరిగి ఇటు రావడంలో ఈ మధ్యస్థంగా ఈ విశ్వకాంతంలో ఏం జరుగుతుందంటే ఈ అల ఒక లాంటి శాఖలుగా విజృంభించి అన్ని అందుకున్న వ్యక్తి చుట్టూ, ఇస్తున్న వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు కానీ, ప్రకృతికి కానీ, చుట్టూ ఉన్న మనుషులకు కానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా ఆ మేలుని, ఆ మంచిని అందిస్తుంది. దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రిఫ్రాక్షన్ అనబడే, అంటే పరావర్తనం అయిపోయిన తర్వాత అదే వక్రీభవనం అంటారు దాన్ని, వెళ్ళి అందుకుని అందరికి కూడా ఆ మేలు జరుగుతుంది. ఇంతటితో ఆగదు. ఈ దీవెన అనేలా ఏం చేస్తుందంటే ఇస్తున్న వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తిలో కూడా
ప్రతి శరీరంలో ప్రతి భాగంలోకి, అణువులోకి, రక్తంలోకి, కణంలోకి కూడా చొచ్చుకుని లోపలికి వెళ్ళిపోతుంది. చాలా లోపలికి డీప్ గా దిగుతుంది. అలా దిగబట్టి ఏమవుతుందంటే చాలా ప్యూరిఫికేషన్ అన్నది అలా గుడ్ వేవ్ అయితే, అది చెడ్డ వేవ్ అవ్వకూడదు, గుడ్ వేవ్ అవ్వాలి. పైగా మెడిటేషన్ చేసుకున్నాక ఆల్ఫా వేవ్స్ కు మైండ్ పవర్ వస్తుంది. మైండ్ పవర్ ఎప్పుడు బీటా పవర్ లో ఉంటుంది. మైండ్ పవర్ అంటే మానసిక శక్తి అనమాట, అది మైండ్ యొక్క పవర్. అది బీటాలో ఉన్నప్పుడు మనం నిత్య కృత్యాల్లో ఉంటాము. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇస్తున్న దీవెనల యొక్క ఫలితం తక్కువగా ఉంటుంది. మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఈ ఆల్ఫావికి వచ్చేస్తాం. మెడిటేషన్ చేసుకున్న మనకు ఒకలాంటి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆల్ఫా వేవ్లతో దిగినప్పుడు ఆ ప్రశాంతమైన మనసుతో ఇస్తున్న దీవెనలోనే ఈ మార్పులన్నీ కూడా వస్తాయన్నమాట. వెనక్కి తిరిగి వచ్చిన అలా ఆ వ్యక్తికి మేలు చేయడం కాకుండా, తిరిగి వచ్చి ఇచ్చిన వ్యక్తికి అదే మేలు చేయడం కాకుండా, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అందిస్తుంది. అతని శరీరంలో కూడా నరంలోకి చొచ్చుకుని వెళ్ళబట్టి అతనికి బాడీలో చాలా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. నెగటివ్ థింకింగ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. దానివల్ల ఇస్తున్న వ్యక్తి, తీసుకుంటున్న వ్యక్తి, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా లాభదాయకంగా ఫీల్ అవుతారు. దాన్ని చొచ్చుకొని పోవడం అంటారు. తర్వాత ఈ అలకి మనటువంటి 5వ క్యారెక్టర్ ఏంటంటే ఈ చొచ్చుకొని పోవడం అన్నది ఒకటి. 5వది క్యారెక్టర్ ఇంటరాక్షన్ అంటారు. ఇంటరాక్షన్ అంటే ఆ వ్యక్తికి, ఇస్తున్న వ్యక్తికి, తీసుకుంటున్న వ్యక్తికి మధ్య దాదాపుగా 10-12 గంటల వరకు, అంటే మన మైండ్ ఆల్ఫా వేలోకి వచ్చేసినప్పుడు, మెడిటేషన్ తర్వాత మనం ఆల్ఫా వేలోకి వస్తాం, ప్రశాంతమైనటువంటి మనసు, చిత్తము ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో ఎలా ఏం చేస్తుందంటే దాదాపు ఒక 12 అవర్స్ పైనే ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి మధ్య తిరగాడుతూ ఉంటుంది, అటు ఇటు. ఇలా తిరగాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల కూడా మళ్ళీ సదా మనం కోరుకున్నటువంటి ఆ మంచి రిసీవ్ చేసుకున్న వ్యక్తికి, ఇస్తున్న వ్యక్తికి దాదాపు 12-24 అవర్స్ ఆల్ఫా వేవ్స్ ఉన్నంతసేపు అది పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఈ కార్యక్రమాన్ని కూడా ఇంటరాక్షన్ అంటారు. కాబట్టి దీవెనలు రూపంలో బయటకు వస్తున్న బయోమాగ్నెటిక్ వేవ్ కానీ, అంటే ప్రాణశక్తి సంబంధించిన జీవకాంతపు అల కానీ, విశ్వంలో ఉన్న విశ్వకాంతపు అల కానీ, ఈ 5 రకాల మార్పులు చెందితో దీవెనలు ఇస్తున్న వాళ్ళకి, రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చక్కటి మేలుని, మంచిని, లాభదాయకమైన పరిస్థితుల్ని కలిగింపజేస్తుంది. ఇటువంటి దీవెనలు ధ్యానం చేసిన తర్వాత ఎక్కువగా ఇస్తే మంచిది. ధ్యానం చేయనప్పుడు కూడా, ఉత్తప్పుడు కూడా దీవెనలు ఇస్తూనే ఉండొచ్చు. కానీ ధ్యానం చేసిన తర్వాత ఇచ్చిన దీవెనలు తొందరగా ఫలితాన్ని చూపిస్తాయి అన్నమాట. మైండ్ వేవ్ ప్రశాంతంగా ఉండబట్టి అది చక్కగా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఇక్కడ బేసిక్ గా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ ఈ మొత్తము సువిశాల విశ్వంలో భగవస్థితి పూర్తిగా తనే వ్యాపించి ఉంది. దాన్ని ఖాళీ స్థలము అనకూడదు. దాని పేరులో శుద్ధ పరబయలు అంటారు. శుద్ధ పరబయలు అంటారు అనమాట. శుద్ధ పరబయలు అంటే చాలా పవిత్రంగా ఉన్నటువంటి పరబయలు. బయలు పర అంటే అక్కడ ఉంది, పరంగా ఉంది. బయలు అంటే ఖాళీ స్థలం. ఖాళీ స్థలము అన్నంత మాత్రాన భగవస్థితి ఎంటీ కాదు, అది ఎంటీ కాదు. దానిలో ఏమున్నాయి? ఈ భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, భూమండలం ఉంది, భూమండలం మీద నివసిస్తున్న మనం అందరం ఉన్నాము, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఈ సమస్త విశ్వము కూడా ఈ జీవకాంత తరంగాలతో, విశ్వకాంత తరంగాలతో కూడుకున్నటువంటి ఈ విశ్వం అంతా వ్యాపించిన ఈ తరంగాల రూపంలో ఇదంతా కూడా నీటి మీద తేలియాడుతున్న బంతులల్లే ఈ గ్రహాలు కానీ, భూమి కానీ అన్ని కూడా తేలియాడుతూ కదులుతూ ఉంటాయి అన్నమాట. అంతా కూడా ప్రపంచంలో అంతా కూడా ఆక్రమించి ఉన్నదే ఈ విశ్వకాంతం రూపంలో ఉన్న భగవస్థితి. ఆ భగవస్థితి ఒక అలల రూపంలో ఉంటుందన్నమాట. అది డార్క్ గా ఉంటుందని, బ్లాక్ గా ఉంటుందని చెప్తారు. అది ఆత్మజ్ఞానం ద్వారా దర్శించిన మహానుభావులు, వ్యక్తులు దాని యొక్క వర్ణన చెప్పగలుగుతారు, కానీ సామాన్యులు కాదు అందరూ. కాబట్టి మనం అందరం కూడా, భూమి మీద ఉన్న మనం అందరం కూడా, ఇంతే కాకుండా విశ్వంలో ఉన్న నక్షత్ర మండలాలు అన్ని కూడా భగవస్థితిలోనే తేలియాడుతున్నాం, భగవస్థితిలోనే తేలియాడుతున్నాం, అక్కడే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మీకు నాకు మధ్యలోని ఖాళీ స్థలంలో కూడా ఆ విశ్వకాంతము పేరుతో భగవస్థితి ఉంది. ఆ ఉన్న భగవస్థితిలోనే మనం అందరం ఉన్నాము. అంతేకాకుండా ఇంకొక సత్యం ఏంటంటే ఈ దీవెనలు ఇచ్చేటప్పుడు తెలుసుకోవాల్సింది,
మన లోపల భగవంతుడి యొక్క బ్రహ్మం యొక్క శక్తి ప్రాణం రూపంలో, చిన్న చిన్న పరమాణువుల రూపంలో, ప్రాణశక్తి పరమాణువుల రూపంలో కదలాడుతోంది. మన లోపలే కాదు, నదుల్లో, పర్వతాల్లో, సముద్రాల్లో, ఈ టేబుల్లో, ఈ కుర్చీల్లో, ఈ దిండులో, అన్నింటిలో కూడా ఆ పరమాణువులు ఉన్నాయి. ఆ పరమాణువులు అంటే భగవద్గీత అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడనమాట. అది ఎక్కడున్నారు? మళ్ళీ అందరం కూడా భూమండలంతో సహా అందరం కూడా ఆ భగవస్థితిలోనే తేలియాడుతున్నాం. దానికి అతీతంగా అసలు ఏమీ లేదు. విశ్వం అంతా ఆక్రమించుకున్నదే ఆ శక్తి. ఆ శక్తిలోనే అందరం ఉన్నాం. అంతేకాకుండా మనలో కూడా అణువుల రూపంలో ఆ భగవంతుని యొక్క శక్తి ఉంది. దీనికి వేదాది మహర్షి గారు చక్కటి ఉపమానం చెప్తారు. ఎట్లా చెప్తారంటే, ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దానిలో ఫుల్ ఆఫ్ గా వాటర్ తీసుకుని బీన్స్ అనబడే విత్తనాలు అనమాట, చిక్కుడు విత్తనాలు కానీ ఏవైనా విత్తనాలు ఆ నీళ్లలో వేసి కొద్దిసేపు నానబెట్టాలి. ఓ గంటన్నర నానిన తర్వాత విత్తనాల్లోకి వాటర్ పెడుతుంది. విత్తనాలు ఉబ్బుతాయి, స్వెల్ అవుతాయి. ఆ విత్తనాలు ఉబ్బినటువంటి ఆ విత్తనాల్లో ఏముంది? వాటర్ ఉంది. బయట ఉన్న వాటర్ ఉంది. కింద గ్లాసులో ఈ బౌల్లో ఉన్న దాంట్లో ఏముంది? వాటర్ ఉంది. ఈ బౌల్లో ఉన్న వాటరే కనుక భగవస్థితి అంటే, అందులో తేలియాడుతున్న విత్తనాలను మనం అందరం, ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా, ఇందులో ఉన్న వస్తువులన్నీ. కాబట్టి ఆ విత్తనాల్లో వాటర్ ఉన్నట్టుగానే మనందరిలోనూ కూడా, విశ్వం అన్నింటిలోనూ కూడా భగవంతుని యొక్క శక్తి నిండి ఉంది. మరి చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నదే అసలు భగవస్థితి. అదే ఆ బౌల్లో ఉన్నటువంటి వాటర్ అన్నమాట. బౌల్లో వాటర్ ఎక్కడ ఉంటుంది? బౌల్లో ఉన్నటువంటి భగవస్థితే అది. అదే బ్రహ్మము, అదే భగవంతుడు. దానిలోనే మళ్ళీ మనం అందరం కూడా, విశ్వం అంతా కూడా తేలియాడుతోంది. మన అందరిలో కూడా ఆ విత్తనంలో నీరు ఉన్నట్టుగానే మన అందరిలో కూడా భగవంతుని యొక్క శక్తి విస్తరించి, వ్యాపించి, ప్రాణశక్తిగా అన్నింట్లో ఉందన్నమాట. ఈ ఈ రకంగా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, ఆయన లేని చోటంటో ఇది లేదనే ఒక సత్యాన్ని బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ ద్వారా మనం గ్రహిస్తాం. భూమికి ఒకలాంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆకర్షణ శక్తి, భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా, అదంతా కూడా భగవస్థితి ఒత్తబట్టే. భగవస్థితిలోనే భూమి ఉంది. ఈ భూమిని భగవస్థితిలో ఒత్తుతోంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు కూడా అంతే. అన్నింటినీ ఇలా నాలుగు పక్కల నుంచి భగవస్థితి ఒత్తబట్టి అవి ఒక ప్రదక్షిణకు గురవుతున్నాయని చెప్పుకుంటున్నాం మనం. ఆత్మ ప్రదక్షిణకు గురవుతాయి, గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అందరం, సూర్యుడు అలాగే తిరుగుతాడు, గ్రహాలన్నీ అలాగే తిరుగుతాయి, భూమి కూడా ఒకటి. ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ వల్ల ఆ భూమికి సెంటర్ భాగంలోకి ఒకలాంటి ఈ భగవత్ శక్తికి సంబంధించినటువంటి శక్తి కేంద్రీకృతం అవుతుంది. భూమిలో ఉన్నటువంటి బరువైన అణువులు, కణాలు అన్నీ కూడా ఆ సెంటర్ భాగానికి ఆకర్షితం అవుతాయి. దాన్ని గ్రావిటీ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. కాబట్టి గ్రావిటీయే భగవంతుడు. భూమి సెంటర్ లో ఆ గ్రావిటీ అనబడే ఆకర్షణ శక్తి ఈ సెంట్రిపీటల్ మూవ్మెంట్ వల్ల ఉండబట్టి మనం అందరం కూడా భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా అట్లా నిటారుగా, స్థిరంగా ఇట్లా నిలబడుతున్నాము, కూర్చుంటున్నాము. అటు ఇటు తూలి పట్టం లేదు, ఇటు పడవు. భూమి ఇలా గంటకి ఒక మొత్తం రోజులో అది 1500,000 మైళ్ళ స్పీడ్ తో ప్రయాణం చేస్తూ ఉంటుంది. 1000 మైళ్ళ వేగంతో స్పీడ్ తో ప్రయాణం చేస్తూ ఉంటుంది, వేగంతో. అలా గుండ్రంగా అంత వేగంగా కదులుతున్న భూమి మీద మనం కదలకుండా ఉన్నాం. ఎట్లా ఉన్నాం? మనం ఏమైనా భూమి కదులుతోంది కదా అని మనం కూడా పక్కకు పడిపోతున్నామా? లేదు, ఆ కదలికలో లేవు మనం. భూమి మీద స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నాము? భూమి సెంటర్ లో ఉన్నటువంటి గ్రావిటీ అనబడే ఆ ఆకర్షణ శక్తి మనని లాగి పట్టి ఉంచుతోంది. భూమి మీద ప్రతి వస్తువుని కూడా ఆ ఆకర్షణ శక్తి ఆకర్షించి లాగి పట్టి ఉంచుతోంది. అలా ఉంచుతోంది కాబట్టి మనం ఏ కదలిక లేకుండా భూమి మీద నిటారుగా ఉండగలుగుతున్నాం. ఒక చిన్న రాయి తీసుకుని ఇట్లా పైకి విసిరామనుకోండి, అలా విసిరినప్పుడు ఏమవుతుంది? అది కొంత ఎత్తుకెళ్ళి వచ్చి మళ్ళీ కింద పడుతుంది. చేతిలోంచి జారిన ప్రతి వస్తువు నేల మీద పడిపోతూ ఉంటుంది. ఎందుకు పడిపోతుంది? భూమికి ఉన్న ఆకర్షణ శక్తి దాన్ని పట్టి లాగుతోంది. ఆ ఆకర్షణ శక్తి డివినిటీ, అదే భగవంతుడు. భూమి తయారవడంలోనే ఆ భగవంతుడు అన్న కేంద్రములో ఆ రకంగా కేంద్రీకృతమైపోయి ఉందన్నమాట. ఈ సత్యాలన్నీ తెలుసుకుంటేనే గాని మనకి దీవెనల యొక్క ఫలితాలు సరిగ్గా తెలియవు అన్నమాట. దీవెనలు వరుసగా ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏమిస్తారంటే, యాక్చువల్గా దీవెనలు అంటే ఏంటో ఇప్పుడే మనం తెలుసుకోబోతున్నాం. ఈ దీవెనలు ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తామంటే మన సెల్ఫ్కి ఇచ్చుకుంటాం. మనకి ఎట్లా ఇస్తాము? ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు,
కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము కలుగాక. నాకు కావాలి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కావాలి. ఇవి కావాలి అని కోరుకోవడంలో ఇది స్వార్థం కాదు. నాకేదో ధనం కావాలి, ఆరోగ్యం కావాలి అని స్వార్థం కాదు. ఎందుకు కాదంటే ఆయువు కావాలి అంటే లైఫ్ కావాలి, లాంగ్ లైఫ్ కావాలి, ఆయుర్దాయం కావాలన్నమాట. ఆయువు, ఆరోగ్యం కావాలి. ఆయువు అంటే లాంగ్ లైఫ్ ఉండడం వల్ల వేదాంత మహర్షి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లాంగ్ లైఫ్ కోరుకుని దాన్ని పొందడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆ ఆయువు కావాలి, ఆరోగ్యం కావాలి. అట్లాగే ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే లాంగ్ లైఫ్ వల్ల మనం మన చుట్టూ ఉన్న సొసైటీకి సేవ చేయగల అవకాశము, సందర్భము ఏర్పడతాయి. ఎప్పుడు సేవ చేయగలుగుతాము? మన కుటుంబ బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి, అట్లాగే సమాజంలో ఎదుటి వాళ్ళకి కూడా మన సహాయ సహకారాలు అందించాలి. అదే మహర్షి గారి మెయిన్ యొక్క ఉద్దేశం. అలా అందించడానికి ఏం కావాలి? ధ్యానాలు చేసుకోవాలి, భగవద్స్థితిని పొందాలి. అదే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం కావాలన్నా ఆయు ఏం కావాలి? ఆరోగ్యంతో కూడినటువంటి లాంగ్ లైఫ్ కావాలి. ఈ లాంగ్ లైఫ్ లేకుండా అర్ధాంతర మరణాలు పాలయ్యారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనం సమాజానికి చేయవలసిన సేవ కుంటుపడిపోతుంది. మన ధర్మాన్ని మనం నిర్వర్తించే అవకాశం లేకుండా ఆటంకం కలుగుతుంది. కాబట్టి అలా చేయకూడదు. అందుకని ఆయువు కోరుకుంటున్నాం. ఆయువు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు హెల్తీగా ఉంటేనే మెడిటేషన్ చేయగలుగుతావు, నువ్వు హెల్తీగా ఉంటేనే సాటి వారికి సహాయం చేస్తావు, నువ్వు హెల్తీగా ఉంటేనే నీ కుటుంబ బాధ్యతలు నువ్వు చక్కగా నిర్వర్తించగలుగుతావు. నువ్వే సిక్ అయ్యావు అనుకోండి, నువ్వే సిక్ అయినప్పుడు మనం మంచాల మీద ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ చేత మనం ఎదరా చాకరీ చేయించుకోవాలి. అట్లాగే సమాజంలో ఒక డాక్టర్ రూపంలో డాక్టర్ మనకి హెల్ప్ చేయాలి, ఒక నర్సు రూపంలో నర్స్ హెల్ప్ చేయాలి, ఒక మందుల రూపంలో మెడికల్ షాప్ వాడు మనకి హెల్ప్ చేయాలి. ఈ రకంగా ఆ బయటని సమాజం నుంచి ఎదర మనం ఉపకారం పొందుతున్నాం, కానీ సమాజానికి మనం ఏ సేవ చేయలేకపోతున్నాం. సమాజానికి సేవ చేయడమే మహర్షి గారి యొక్క ముఖ్యమైన ధ్యేయం అన్నమాట. అలా ఎందుకు చేయాలి అని ఆయన మనకి చెప్తున్నారంటే ఈ సొసైటీలో, సమాజంలో ఉన్న వ్యక్తులు అనేక రకాల పరిశ్రమలు, రీసెర్చ్ల వల్ల మందులు కనిపెడుతున్నారు, సర్జరీలు కనిపెడుతున్నారు. మనం ప్రతిరోజు వాడుకుంటున్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒక తల దూకుని దువ్వెన కూడా ఒక కంపెనీ వాడు తయారు చేస్తున్నాడు. వేసుకున్న వస్త్రాలు కూడా ఒక మిషన్ లో తయారవుతున్నాయి, నేత వాళ్ళు తయారు చేస్తున్నారు. తింటున్న గుప్పెడు బియ్యము, మన ఆహారము మనకి ఒక రైతు సమకూర్చి పెడుతున్నాడు. ఈ రకంగా మనం జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనం ఉపయోగించుకునే వస్తువులన్నీ కూడా సమాజం మనకు అందిస్తుంది. కాబట్టి ఆ సమాజం యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే తిరిగి మన వంతు మనం ఎంతో సహాయం చేయాలి సమాజాన్ని అంటే వ్యక్తులు, సమాజంలో ఉన్న వ్యక్తులకి, ప్రకృతికి మనం చేయగలిగినటువంటి సహాయం మన పార్ట్ అందించాలన్నమాట. అలా అందించడానికి మనకి ఏం కావాలి? ఆయువు కావాలి, ఆరోగ్యం కావాలి. కాబట్టి మనం మెడిటేషన్ తర్వాత కోరుకుంటున్నాం ఆయువు, ఆరోగ్యము కావాలని. తర్వాత సంపద కావాలని కూడా కోరుకుంటున్నాం. సంపద ఎందుకు? సేవ చేయాలంటే కొంత డబ్బు కావాలి, కుటుంబాన్ని పోషించాలంటే కొంత డబ్బు కావాలి, సమాజంలో ఎవరికైనా సహాయపడాలి అంటే కొంత డబ్బు కావాలి. ఈ ఈ ఎనఫ్ వెల్త్ అంటారు, తగినంత ధనం కావాలి మనకి. తగినంత ధనాన్ని కోరుకుంటున్నాం. తగినంత ధనం చాలు, అంతేగాని మితిమీరి ధనాన్ని మళ్ళీ సంపాదించడం, ఏవేవో ఎస్టేట్లు కొనుక్కోవడం, చాలా గృహాలు కట్టుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడం, అది కాదు. అటువంటి అంత ధనం మనకు అక్కర్లేదు. ఎనఫ్ వెల్త్ అంటాడు అనమాట. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఇంగ్లీష్ లో ఎనఫ్ వెల్త్ అని అంటారు. అంతవరకు కావాలి. తర్వాత 5వ స్టెప్ ఏంటంటే కీర్తి ప్రతిష్ట. కీర్తి ప్రతిష్ట అన్నది రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేసి పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ ఈ మెడికల్ సైడ్ పెద్దగా సర్జరీస్ అవి కనిపెట్టి, కొత్త పద్ధతులు కనిపెట్టి పద్మభూషణ్ బిరువులు పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఈ పిహెచ్డీలు చేసి గొప్పతనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా లభిస్తున్న కీర్తి ప్రతిష్టలే. కానీ ఇక్కడ వేదాంత మహర్షి గారు మనకి ఎట్లా చెప్తున్నారంటే అటువంటి కీర్తి ప్రతిష్టలు కాదు కావాల్సింది. మనకి ఎటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలంటే సమాజానికి నీ వంతు సేవ చేసి రుణాన్ని తీర్చుకోమంటారు ఆయన. అలా చేసినప్పుడు, ఒక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేసినప్పుడు, ధన సహాయం కానివ్వండి, శారీరకమైన సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, ఈ రకంగా ఉపకారం చేసినప్పుడు వాళ్ళు పొందిన లాభానికి వాళ్ళు చాలా సంతృప్తి చెంది సంతోషంతో, ఆనందంతో తిరిగి మనల్ని దీవిస్తారు, లేదా మనకి థ్యాంక్స్ చెప్తారు. అలా చెప్పినప్పుడు మనకి ఒకలాంటి
సంతృప్తి, శాంతి, ఆనందం కలుగుతాయి. అటువంటి కీర్తి కావాలి. అటువంటి కీర్తి కావాలి. సమాజంలో ఇంకోళ్ళకి సహాయం చేశాము అనే ఒక సందర్భవంతంగా మనకి ప్రతిష్ట కావాలి. వాటిని సంపాదించే కోసము మన భగవంతుణ్ణి కీర్తి ప్రతిష్టలు అడుగుతున్నాం. బ్రహ్మజ్ఞానం అడుగుతున్నాం. బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. బ్రహ్మజ్ఞానం ఎందుకు కావాలి మనకి? మనలో భగవంతుడు ఉన్నాడు అనే ఆత్మ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ తెలుసుకోవడం. అట్లాగే దాని ఆధారంగా ధ్యానాలు చేస్తూ ఆల్ఫా వేవ్స్ నుంచి ఇంకా మనం డెల్టా వేవ్స్ కెడతాము, థీటా వేవ్స్ కెడతాము, థీటా నుంచి డెల్టా కెడతాము, అక్కడి నుంచి జీరో వేవ్స్ కెళ్ళినప్పుడు భగవంతుడు అంటే ఏమిటో భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకోగలుగుతాం. దాన్ని గాడ్ రియలైజేషన్ అంటారు. ఆ గాడ్ రియలైజేషన్, ఈ సెల్ఫ్ రియలైజేషన్ పొందడమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందే అవకాశాన్ని నాకు ఇవ్వమని మెడిటేషన్ తర్వాత మొదటిగా మనం దీవించుకుంటాం. ఇందులో స్వార్థం ఏమీ లేదనమాట. ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము కలుగ్గాక, అది మొదటి దీవెన. రెండవ దీవెన మన లైఫ్ పార్ట్నర్కి ఇవ్వమంటారు. లైఫ్ పార్ట్నర్ అంటే మన జీవిత భాగస్వామి. భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ దీవెన ఇవ్వాలి. ఎందుకంటే భార్య భర్తల మధ్య ఒకలాంటి సామరస్యం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అంతేగాని వాళ్ళతో ఒకళ్ళు మాట అనుకుంటూ పోట్లాడుకుంటూ అభిమానంతో పంతాలకి వెళ్ళి డైవర్స్ తీసుకునే వరకు కూడా నేటి ఎన్నో కేసులు మనం చూస్తున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా విషపూరితమైన మనస్తత్వంలోకి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా సరిగ్గా పెరగరు, వాళ్ళ మనసులు కూడా డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా సామరస్యం ఉండాలి, స్వైజ్యత ఉండాలి, అన్యోన్యత ఉండాలి, సహనం ఉండాలి. ఏదైనా ఇబ్బందులు వస్తే ఎదుర్కొని సహనం ఉండాలి, టాలరెన్స్ అంటారు దాన్ని. అట్లాగే సాక్రిఫైస్ ఉండాలి. భర్తకి ఏదైనా కావాలి అన్నప్పుడు భార్యకి కావాలన్నప్పుడు భర్త తన సొంతమైన వస్తువుల్ని కూడా, తనకి ఇష్టమైన వాటిని కూడా త్యాగ రూపంలో ఎదుటి వాళ్ళకి అందించాలి. దాన్ని సాక్రిఫైస్ అంటారు. అటువంటి సాక్రిఫైస్ ఉండాలి, సహనం ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. అట్లాగే వాళ్ళు సర్దుకుని కష్టాలు దుఃఖాలు ఎదుర్కొంటూ సామరస్యంగా ఉండడం కోసం భార్యను భర్తను దీవించాలి, భర్త భార్యను దీవించాలి. అటువంటి సమాజంలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఆరోగ్యంగా, శక్తివంతంగా, సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతంగా పెరుగుతారు. కాబట్టి భార్య భర్తను దీవించుకున్న తర్వాత వాళ్ళ సంతానాన్ని దీవించమంటారు. మన సంతానాన్ని మనం దీవించాలి. దానికి కారణం ఏంటంటే మన జెనెటిక్ సెంటర్లో కొన్ని పాపపు ముద్దలు ఉంటాయి, కొన్ని మంచి ముద్దలు ఉంటాయి. మన తల్లిదండ్రుల నుంచి ఆ ముద్దలు మనం సంపాదించుకుని ఉన్నాము. మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంపాదించుకుని ఉన్నారు. ఈ రకంగా ఎవల్యూషనరీ ప్రాసెస్ లో అనేక రకాలైన మంచి చెడు ముద్రల యొక్క ఫలితాలు మన జీవధాతు కేంద్రంలో ఉంటాయి. వాటి ద్వారానే మన సంతానం మనకు కలిగింది. మన సంతానం మన లోపల ఉన్నటువంటి బీజం వల్ల కలిగింది. ఈ అండము, స్పర్మ్ అనబడి వీటి వల్ల కలిగింది. ఈ సంతానంలో కూడా ఆ ముద్రలు ప్రవేశించాయి. వాళ్ళ జీవధాతు కేంద్రంలో కూడా, ఆ జీవధాతు కేంద్రం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఏర్పడిపోతుంది. దాంట్లో కూడా ఈ ముద్రలు ప్రవేశించాయి. కాబట్టి మన సంతానం సంస్కారవంతంగా పెరిగేటప్పుడు వాళ్ళని దీవిస్తే ఏమవుతుందంటే వాళ్ళ జీవధాతు కేంద్రంలో ఏవైనా చిన్న ఇంప్రింట్స్ ఉంటే అవి నెమ్మదిగా మన దీవెన వల్ల కరిగిపోతాయి. ఆ చిన్న ఇంప్రింట్స్ కరగడం వల్ల కేవలం మంచి భావాలతో, మంచి ఇంప్రింట్స్ తోనే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అలా పెరగడం వల్ల వాళ్ళ సమాజాన్ని ఉద్ధరించే ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళకి సంస్కారము అవి పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా మన పిల్లల్ని, మన సంతానాన్ని మనం దీవించాలి. సంతానాన్ని దీవించడం అనేది స్టెప్ కూడా అయిపోయిన తర్వాత ఆ అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని కూడా దీవించమంటారు. సోదరుల్ని వాళ్ళని దీవిస్తున్నాం. మనం మెడిటేషన్ లో మనం చేస్తున్న ప్రాసెస్ ఇది. రోజు క్లాసులో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అన్నవాళ్ళు మన తల్లిదండ్రుల యొక్క జన్యుస్థానం నుంచి మనం ఎట్లా జన్మించామో ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ల వ్యవధిలో వాళ్ళు కూడా అలాగే జన్మించారు. వాళ్ళ శరీరంలో ఉన్న రక్తము మన శరీరంలో ఉన్న రక్తము ఒకటే. వాళ్ళల్లో ఉన్న జీన్స్ మనలో ఉన్న జీన్స్ ఒకటే. వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన కూడా, పోలికలు కూడా జీన్స్ రూపంలో ఒకటే ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు కలిగితే మన సోదరులు కానీ, సోదరీమణులు కానీ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు పడుతుంటే, అనారోగ్యంతో ఉంటే సంబంధమైనటువంటి ఒకలాంటి స్పందన, భావన చాలా దూరంగా ఉన్నా కూడా మనలో కూడా వస్తుంది. రక్త సంబంధంలో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. అందుకని ఏం చేయాలంటే
చక్కగా మనం మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని, పరిస్థితులు బాగుండాలని, వాళ్ళ సంతానం బాగుండాలని వాళ్ళని దీవించాలి. అలా దీవించడం వల్ల ఏమవుతుందంటే, మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏ మంచి అయితే వాళ్ళని కోరుకుంటున్నామో, ఆ మంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకు కూడా జరుగుతుంది. మన సంతానానికి, మనకి, మన ఆరోగ్యానికి తిరిగి అదే మంచి జరుగుతుంది. కాబట్టి సోదరుల్ని, సోదరీమణుల్ని తప్పకుండా మనం దీవించాలి. మెడిటేషన్ తర్వాత ఒక స్టెప్‌లో వాళ్ళని దీవిస్తాం. మనం ముఖ్యంగా ఇట్లా మన సంతానాన్ని, మన సోదర సోదరీమణుల్ని దీవించిన తర్వాత నెమ్మదిగా మన దగ్గర బంధువుల్ని, స్నేహితుల్ని కూడా దీవిస్తాం. దగ్గర బంధువులు, స్నేహితులు అన్నవాళ్ళు ఎట్లా ఉంటారంటే మనకి మన